పక్కా ప్లానింగ్ అంతా పక్కా ప్లానింగ్. అరే పక్కా ప్లానింగ్ అంతా దోపిడీ ప్లానింగ్. మరే మామూలుగా ఉండదు వైసీపీ దొంగల ముఠ ప్లానింగ్. రాష్ట్రంలో ఎంత మద్యం తయారవుతుంది, ఎంత అమ్ముడవుతుంది, ఎన్ని డబ్బులు వస్తున్నాయి, ఈ లెక్కపత్రం ఏటీ లేకుండా చేశారు. వేల కోట్లు ఎక్కడికి వెళ్ళాయో, ఏటి చేశారో ఎవరికి తెలీదు. జగనన్న రాగానే అప్పటి వరకు ఎక్సైజ్ శాఖ వాడిన సాఫ్ట్వేర్ ను పక్కన పారేశారు. అంటే ఏటన్నట్టు వైసీపీ వాళ్ళు ఎంత చెబితే అంత రాసుకున్నారు ఎక్సైజ్ అధికారులు. 5 ఏళ్ల పాటు ఎడాపెడా దోచేశారు. ఆన్లైన్లో ఉంటే అంతా రికార్డ్ అవుతుందని కేవలం చేత్తో సంతకాలు ఎట్టి ఆర్డర్లు ఇచ్చారట. ఎంతమంది తయారవుతుంది, ఎంత అమ్ముకున్నారు, ఎన్ని డబ్బులు వచ్చాయి అన్ని కాగితాల మీద రాసుకున్నారట. డిజిటల్ పేమెంట్లు వాడితే మళ్ళీ వాటి లెక్కంతా తెలుస్తుంది కాబట్టి వాటిని కూడా దూరం పెట్టారు. ఇట్టాబో పక్కా ప్లానింగ్ ప్రకారం వ్యవహారం నడిపించారన్నట్టు. ప్రస్తుతం కటకటాల్లో ఊతలు లెక్క పెడుతున్న రాజకేశ్ రెడ్డి కూడా ఇదే విషయం చెప్పాడట. పార్టీకి డబ్బులు వచ్చేలా లిక్కర్ పాలసీ ఉండాలి అని చెప్పాడట జగనన్న. అందుకే ప్రభుత్వమే మద్యం షాపులు నడిపించేలా నిర్ణయం తీసుకున్నారట. ప్రతి నెల 50 నుంచి 60 కోట్లు వసూలు చేశారట. 5 ఏళ్లలో అక్షరాల 3200 కోట్లు దోచుకున్నారట. ఊరు పేరు అడ్రస్ లేని కంపెనీల పేరు చెప్పి మద్యం దందా నడిపించారు. ఇప్పుడు అవన్నీ బయటకు వస్తున్నాయి. లిక్కర్ స్కామ్లో ఎంతమంది ఉన్నా చివరికి దాంతో లాభం పొందింది మాత్రం జగనన్నే అంటున్నారు. అంతా అన్న కనుసన్నల్లోనే జరిగిందట. మద్య నిషేధం అని చెప్పి అధికారంలోకి వచ్చి 5 ఏళ్ళు అన్న చేసిన దందా అదన్నట్టు.